ప్రార్థనా సమాజం పెట్టింది మాత్రం ఆత్మారాం పాండురంగ. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, మీకు దండం పెడతా. ప్రార్థనా సమాజం పెట్టింది ఆత్మారాం పాండురంగ 1867 ముంబైలో. ఎవరెవరి సలహాలతో? ఆర్జీ బండార్కర్. ఎవరెవరి సలహాలతో? మహాదేవ గోవింద రెనడే మహాదేవ గోవింద, కేశవ చంద్రసేన్, వీళ్ళ ముగ్గురి సలహాలతో ఆత్మారాం పాండురంగ 1867లో బాంబేలో ప్రార్థనా సమాజాన్ని పెట్టాడు. ప్రార్థనా సమాజం ఏంటంటే భజనల ద్వారా, భక్తుల ద్వారా, కీర్తనల ద్వారా దేవుడికి దగ్గర అవడం అనేది చెప్తుంది. అయితే ప్రార్థనా సమాజం యొక్క యాటిట్యూడ్ ఏంటి? ప్రార్థనా సమాజం యొక్క ఆలోచన ఏంటి? ప్రార్థనా సమాజం యొక్క దిశ ఏంటి అని అంటే, నెంబర్ 1, వర్ణాలను, కులాలను వ్యతిరేకిస్తుంది. ప్రార్థనా సమాజం వర్ణాలను, కులాలను ఖండిస్తున్నాం అంటారు కదా రాజకీయ నాయకులు చక్కగా, అదొక్కటని ఊరుకుంటారు. ఇక వర్ణాలను, కులాలను ఖండిస్తున్నాం, వీటిని మేము ఒప్పుకోం. రెండోది, ఎంకరేజ్మెంట్ ఆఫ్ విడోస్ రీమ్యారేజెస్, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం. వితంతు పునర్వివాహాలను మేము ప్రోత్సహిస్తామబ్బా, వితంతు పునర్వివాహాలను మేము ప్రోత్సహిస్తామంటోంది ప్రార్థనా సమాజ్. అలానే ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఫీమేల్ ఎడ్యుకేషన్, స్త్రీ విద్య, మహిళల విద్యకి మేము ఎంకరేజ్మెంట్ చేస్తాం. ఆ తర్వాత అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, మేము బాల్య వివాహాలకు వ్యతిరేకం. బాల్య వివాహాలకు మేమేమిటి బాల్య వివాహాలకు వ్యతిరేకం. కానీ ప్రార్థనా సమాజం 1869 బాంబే, ఆత్మారాం పాండురంగ, కేశవ చంద్రసేన్, మహాదేవ గోవింద రెనడే, ఆర్జీ బండార్కర్ వీళ్ళ సహాయ సహకారాలతో బాంబేలో ఏర్పాటు చేశారు. భగవంతుని కొలవాలంటే భజనల ద్వారా, కీర్తనల ద్వారానే భగవంతుని కొలవాలి. కులమతాల తేడా లేకుండా అందరినీ ఆదరించాలి. అలానే వితంతు వివాహాలు ప్రోత్సహించాలి. స్త్రీ విద్య కంపల్సరీ కావాలి. బాల్య వివాహాలను నిషేధించాలి. ఇలాంటి వాడి వేడి సాంఘిక దురాచారాలను నిరసిస్తూ ప్రార్థనా సమాజం ఆ రోజున్న సమాజంలోని కుళ్ళుని కడిగేయడానికి తన వంతు పాత్రను పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హిస్టరీ రఫీ సార్ నోట. రైట్, ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రార్థనా సమాజం.